తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం చాలా తీవ్రంగా శ్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, వారు తొందరగానే చిక్కుల్లో పడబోతున్నారా అనేటటువంటి సందేహం ఈ మధ్య వారు ఇచ్చేటటువంటి ప్రకటనల ద్వారా మనందరికీ కూడా తెలుస్తోంది. నిన్ననే ఒక కొత్త కాంట్రవర్సీకి వారు తెరదీస్తూ కొడంగల్ పర్యటన తర్వాత జరిగినటువంటి ఒక బహిరంగ సభలో వారు మాట్లాడుతూ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వంశీ చంద్రెడ్డిని అత్యధిక మెజారిటీతో పార్లమెంటు సభ్యుడిగా గెలిపించండి, కొడంగల్ అనేటటువంటి నియోజకవర్గం నుంచే దాదాపు 50,000 పై చిలుకు ఓట్లు ఒక మెజారిటీ అనేటటువంటిది రావాలి అని చెప్పి వారందరినీ రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వారు, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఈ పార్లమెంటు సభ్యుల్ని, అసెంబ్లీ సభ్యుల్ని డిక్లేర్ చేయటం అనేటటువంటి సాంప్రదాయం మనం ఇక్కడ దాకా ఇప్పుడు చూడలేదు. వారి యొక్క ఆచారాల ప్రకారం క్యాండిడేట్స్ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవటం, తర్వాత కొన్ని కమిటీలు వాటిని స్క్రీనింగ్ చేయటం, ఫైనల్గా కోర్ కమిటీ వార్ రూమ్లో నిర్ణయం చేయటం, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి వ్యవహారాలు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అయినారు. ముఖ్యమంత్రి పదవి కోసం భట్టి విక్రమార్క గారు పోటీ పడ్డారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు, ఈవెన్ శ్రీధర్ బాబు లాంటి వ్యక్తులు కూడా నాకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేటటువంటి మాట మాట్లాడినారు. ఫైనల్గా వీరందరూ కూడా సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తికి సర్వాధికారాలు ఉండటం అనేటటువంటిది కిందన ఉన్నటువంటి వ్యక్తులు సహించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రయత్నం చేశారు. అప్పుడు చాలామంది అభ్యంతరాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రకటన తర్వాత ఈ అభ్యంతరాలు తీసుకునేటటువంటి కార్యక్రమం మొదలవబోతోంది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి వ్యవహారం. పొరపాటున రేవంత్ రెడ్డి గారు ఏమైనా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారా, లేదా అధిష్టానానికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ వారు తీసుకున్నారా అనేటటువంటి చర్చ వచ్చినా అధిష్టానం ఇంతవరకు ఎవరికి కూడా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో నీటి మీద పోరాటాలు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే రకంగా తెలంగాణ రాష్ట్రాలకి మళ్ళీ నీటికి సంబంధించినటువంటి వివాదాలు మొదలైనవి. సో భారతదేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా పాకిస్తాన్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని ఎంత ఎక్కువ మంది విమర్శిస్తే ఆ ఎక్కువ విమర్శించిన వ్యక్తికే పాకిస్తాన్ ప్రజలు పట్టం కట్టడం అనేటటువంటిది ఎప్పటి నుంచో మనం చూస్తున్నది. అదే రకంగా భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలను అమలు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అన్నారు, మేము వస్తే వారి మీద దాడి చేస్తామన్నారు. సో అదే పద్ధతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా క్రమక్రమంగా పెరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో పోలింగ్ నెక్స్ట్ రోజు ఉందనంగా నాగార్జున సాగర్ని కొంతవరకు ఆక్యుపై చేసినారు. మాకు రావాల్సినటువంటి వాటా మాకు రావాల్సిందే అనేటటువంటిది. అనేక మంది రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉండేటటువంటి ఆ ఒప్పందం ప్రకారం మాత్రమే జరిగిందనేటటువంటి ఆరోపణ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా పరుషంగా మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి మీద. తెలంగాణ రాష్ట్రానికి బొక్క పెట్టిండి అనేటటువంటి మాట కూడా మాట్లాడేసినాడు ఆయన. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సాహసాలు చేయటం అనేటటువంటిది అది కేవలం రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకే సాధ్యమైంది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు తనంతట తనుగా డిక్లేర్ చేసినటువంటి సందర్భాలు వారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి 6 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అత్యంత నమ్మకమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి, అత్యంత బలమైనటువంటి నాయకుడు, అయినా సరే అటువంటి కార్యక్రమాలు అండర్టేక్ చేయలేదు. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల ఇది కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో
వచ్చేటటువంటి ఈ రకమైనటువంటి మనస్పర్ధలు ఇవన్నీ తొందరగా వచ్చేటటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారా అనేటటువంటి మాట తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అంతా కూడా అసెంబ్లీలో దాడి చేసినారు. డైరెక్ట్గా వారు ఒక అలిగేషన్ని రేవంత్ రెడ్డి గారి మీద పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో మాత్రమే నడిచేటటువంటి ఈ గవర్నమెంట్ వారు చెప్పిన విధంగానే ప్రవర్తిస్తున్నారనేటటువంటి ఆరోపణ చేశారు. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నిరంతరం భుజాల మీద మూసేటటువంటి ఒక ఛానల్ అధిపతి రేవంత్ రెడ్డి గారిని నువ్వు అని ఏకవచనంతో సంబోధించినా కూడా చాలా చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నారు ఆయన. ఎందుకంటే పూర్వకాలంలో వారందరూ కూడా, ఆ ఛానల్ అధిపతులందరూ కూడా, తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా మా బానిసలే అనేటటువంటిది ఇప్పుడు కూడా అదే రకమైన అభిప్రాయం ఉంది వారికి. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఆరోపణల ఉక్కిరి బిక్కిరి అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుందా అనేటటువంటి అనుమానం ఉంది. దానితో పాటుగా పార్లమెంటులో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయటం కానీ, లేదా మరొక రూపంలో మరొక మాటలు మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవేమీ కూడా రీజనల్ పార్టీస్ కావు. దానికో నాయకత్వం, దానికో కమిటీ అనేటటువంటి ఉంటాయి. ఎవరికీ కూడా ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ లేనటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఇవన్నీ ఆలోచించి ప్రకటనలు చేస్తే బాగుంటుంది. లేదా వారు ఏదైతే అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుందో అది తొందరగానే కొని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది.